బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29, 30న పరీక్షలు నిర్వహించడానికి బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు పిటిషన్ దాఖలు చేసిన 150 మంది అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక అదే సమయంలో గురుకుల ఇతర నియామక చర్యలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఇక దీనిపై హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. వారంలోనే 4 పోటీ పరీక్షలు ఉన్నాయని అభ్యర్థులు న్యాయస్థానానికి విన్నవించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నెల 29, 30న పరీక్షలు నిర్వహించడానికి బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు పిటిషన్ దాఖలు చేసిన 150 మంది అభ్యర్థులు పేర్కొన్నారు. ఇక అదే సమయంలో గురుకుల ఇతర నియామకాల పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇక దీనిపై హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, హైకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఎటువంటి తీర్పు వెలువరించే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ వెన్నెల. అయితే నిన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడికి విద్యార్థులు భారీ స్థాయిలో వెళ్లి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులని 5 మంది అనుమతించిన అనంతరం అక్కడికి వెళ్లి ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ సంబంధించినటువంటి తో కలిసి మాట్లాడడం జరిగింది. అయితే టీఎస్పీఎస్సీ సంబంధించినటువంటి అధికారులు మేము ఒకసారి చర్చించి విద్యార్థులకు సంబంధించి తగిన తేదీలను ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా పలుమార్లు అంటే జూలైలో జరిగినటువంటి అంటే ఆందోళనలు కావచ్చు, జూలైలో కూడా డిఎస్పీఎస్సీ కార్యాలయం సంబంధించి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. గతంలో అంటే టీఎస్పీఎస్సీ కావచ్చు లేదా ఇటీవల విడుదల అయినటువంటి టెట్ కావచ్చు, గురువుల జేఏలు సంబంధించినటువంటి పరీక్షలు అన్ని ఆ తేదీల్లో ఉండటం వల్ల విద్యార్థులు మేము లాస్ అవుతున్నాము. అందుకు మాకు కొంత సమయాన్ని పొడిగిస్తే మేము ప్రిపరేషన్ కావచ్చు లేదా విద్యార్థులందరికీ కూడా బాగుంటుంది అని చెప్పి హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే దాదాపుగా 150 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు కూడా ఈ రోజు హియరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు అంటే అన్ని పరీక్షలు అదే సమయంలో కావచ్చు లేదా ఆ డేట్స్ లో ఉన్నందువల్ల అంటే ఒకే పరీక్షను ఇదే డేట్ కి ఉన్నందువల్ల ఒకేసారి 2 పరీక్షలను రాయడానికి మాకు ఇబ్బంది కలుగుతా ఉన్నాయి. అందుకే మేము రాయడానికి కొంత సమయం కావాలి లేదా ఆ డేట్స్ ను పోస్ట్ పోన్ అన్న చేయాలి లేదా ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి దాదాపుగా 4 పేపర్లకు సంబంధించి 600 మార్కుల పరీక్షను మేము వాటిని రాయాలంటే మాకు సరైన సమయం కావాలి. సమయం తక్కువ ఉన్నందువల్ల మాకు ప్రిపరేషన్ కు సమయం సరిపోవడం లేదు అంటూ నిన్న భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగేటటువంటి హైకోర్టులో దాదాపు 150 మంది పిటిషన్ వేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. అయితే ఆ హియరింగ్ ఎలా వస్తుంది అంటే విద్యార్థులకు సానుకూలంగా వస్తుందా లేకుంటే టీఎస్పీఎస్ సంబంధించినటువంటి అధికారులు విద్యార్థులకు సంబంధించి వారిని అంటే ఆలోచించి అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల హడావిడి ఉన్నందువల్ల ఈ ఎన్నికల కోడ్ కావచ్చు, ఎన్నికల వాతావరణం ఉన్నందువల్ల విద్యార్థులు లాస్ కాకుండా అంటే రానున్న రోజులు అంటే ఈ కంప్లీట్ ఎలక్షన్ జరిగే ముందు ఉంటుందా లేకుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.